హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అబ్బా ఎంత మంచి కాంబినేషన్, గ్రీన్ ప్లస్ పింక్. వావ్ వావ్ వావ్, గడ్డి గులాబీ చెట్లు అంటారు ఫ్రెండ్స్ వీటిని. ఈ చెట్టుని అయితే ఏమంటారు అనేది నాకైతే తెలియదు, కానీ వావ్ వాటి కాంబినేషన్, గ్రీన్కి ఎల్లో కాంబినేషన్, గ్రీన్కి పింక్ కాంబినేషన్, అంటే శారీ కూడా ఇలా కట్టుకోవాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది చూడండి, ఆరెంజ్కి పింక్ కాంబినేషన్. ఈ గడ్డి ఫ్లవర్స్ అయితే ఎన్నో పెట్టాను నేను, ప్రస్తుతానికైతే ఇవి మిగిలాయి. చూడండి, ఈ లైట్ పింక్కి డార్క్ పింక్ షేడ్, 2 కలర్స్ యాడ్ అయి ఉన్నాయి అనమాట. చాలా కలర్స్ పెట్టాను ఫ్రెండ్స్. అయితే ఇవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. చిన్న కొమ్మ అనేది ఉన్నా కూడా నిలబడిపోతూ ఉంటుందన్నమాట ఈ చెట్లు. ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ ప్లస్ ఈ ఆరెంజ్లో 2 కాంబినేషన్లు, పింక్లో 2 కాంబినేషన్స్, ఇలా వెరైటీగా డిఫరెంట్గా నేను పెట్టాను. ఇంకా ఈ ఎండాకాలంలో ఇవన్నీ సేఫ్ అనమాట. ఇంకా ఈరోజు మా పూజ కోసం శంకు పూలు అయితే పూసేసాయి. అమ్మ పార్వతమ్మయి ప్లస్ శివయ్యకి 2 పెట్టేస్తూ ఉంటానన్నమాట. పూజ చేసుకునే టయానికి నాకు అట్లీస్ట్ రోజుకి ఒక 2 ఫ్లవర్లు దొరికినా చాలు అనేసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను పెంచి నేను పూజ చేసుకోవాలి, నేను పెట్టి పూజ చేసుకోవాలి, ఆ దేవుడి పాదాల చెంత పెట్టి నా సంతోషంగా నేను నేచర్ నుంచి తీసి మీకు అర్పిస్తున్నాను అనేసి చేసుకుంటే అదొక సంతోషం అనమాట నాకు. ఇంకంతే ఫ్రెండ్స్, ఇక నేను మాటల్లో ఏం చెప్పలేను, దైవభక్తి అన్నీ ఏం చెప్పలేను. సో ఇంకా పొద్దున్న పైకి వచ్చేసాను కదా, ఇంకా వచ్చేసాయి అనమాట పావురాలు. అబ్బా నాకు అనిపిస్తుంది, పాపం ఎండలు ఇంత విపరీతంగా ఉన్నాయి, మనం కూలర్ వేసుకొని ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని మనం ఎంత ఉంటాము, నోరు లేదు, ఏమి చెప్పవు, గుగ్గు గుగ్గు అని అరుస్తూ ఉంటాయి. అసలు ఇంకా వీటిని చూడగానే ఇంకా ఫుడ్ వేసేస్తాను. ఇంకా వాటికి ఒక ప్లేస్ అనేది అర్థమైపోయింది, ఇక్కడ మాకు ఫుడ్ దొరుకుతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సో నేను వీళ్ళకి కంటిన్యూగా రోజు పెడతాను. ఇంకా చూడు, తిన్న కాడికి తిన్నాయి, స్నానాలు కూడా చేస్తాయి, ఇంకా ఫుల్గా స్నానాలు చేస్తాయి. సో మీకు కూడా ఎక్కడైనా మీ టెర్రస్ పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక నీళ్ళ బాటిల్, ఒక ఫుడ్ అనేది పెట్టండి. ఖచ్చితంగా వాటి ఆహారాన్ని, వాటి దాహాన్ని తీర్చండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీలైనంత వరకు పక్షుల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, బ్రతికించుకోవాలి ఖచ్చితంగా. సో నేనైతే ఇలా చేస్తున్నాను, నాకు తోచింది నేను చేస్తూ ఉన్నాను. నాకు చేతనైనంత వరకు అవి తినే అంతా నేను చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇలా అయితే మా ఇంట్లో రోజు ఇలా టైంపాస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.